ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరిలాగే ఎప్పటికీ సంతోషంగా కలిసి ఉండాలి. సార్, మీరంతా కాస్త బయట వెయిట్ చేయండి సార్. రామా, డాక్టర్, మీ వల్లే నేను ఈ డ్రామా ఆడగలిగాను. మీ వల్లే మా అక్కకి బావకి పెళ్లి చూసి వాళ్ళని మళ్ళీ కలిపాను. మీరు చేసిన దానికి చాలా థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం. మేడం, మీరు హెల్ప్ అడిగింది మంచి కోసమే కదా, అందుకే చేశాం మేడం. మొత్తానికి బావని అక్కని దగ్గర చేశాను. వాళ్ళిద్దరూ మొగుడు పిల్లలుగా ఉండాలన్నా, ఈ ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉండాలన్నా వాళ్ళ మధ్య నేను ఉండకూడదు. ఏ నిమిషాన్నైనా నేను ప్రెగ్నెంట్ అనే విషయం అక్కకి తెలిస్తే మళ్ళీ అక్క బావలు దూరం అయిపోతారు. ఈ రాత్రికి నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అను 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 హలో హలో, శ్రీనివాస్ గారు. చెప్పండి మేడం. మా అను ఏమైనా కనిపించిందా? లేదు మేడం. లేదా? లేదు మేడం. సరే అండి. ఏమైంది మేడం? ఏం లేదండి, ఊరికే ఉంటాను. అలాగే. నాన్న, అను ఏమైనా కనిపించిందా? అన్ని చోట్ల వెతికానమ్మా. చివరికి అను తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశానమ్మా. అందరితోనూ ఎంక్వైరీ చేయమని చెప్పాను. కానీ అను ఎవరికీ కనిపించలేదట, ఎవరికీ ఫోన్ చేయలేదట. దాని హెల్త్ అసలే బాలేదు. ప్రాణాలు పోయే స్థితిలో ఎక్కడికి వెళ్ళినట్టు నాన్న? అది మన నుంచి దూరంగా, మనకి కనిపించకుండా తను కావాలనే వెళ్ళిపోయింది. కానీ తన ఆరోగ్యం బాలేదు కదండి. అదంతా కల్పితం. మనమిద్దరం కలవాలని అను ఆడిన అందమైన నాటకం. నాటకమా? కానీ ఇలా సడన్ గా వెళ్ళే అవసరం ఏముందండి? ఎన్నాళ్ళున్నా మనం కలవాల్సిందే కదా. అందుకే మనల్ని కలిపి మనిద్దరికి తీపి జ్ఞాపకాలు మిగిల్చి తను వెళ్ళిపోయింది. చెల్లిగా అది నా పక్కనుంటే ధైర్యంగా ఉంటుందనుకున్నా. నన్ను మీ భార్యని చేసి మిమ్మల్ని నాకు దగ్గర చేసి అది నాకు ఇలా దూరం అయిపోతుందని నేను అనుకోలేదు. తండ్రినే బాధ్యతల్ని మరిచి పసితనంలోనే దాన్ని అనాథన చేసి వదిలేస్తే పెరిగి పెద్దదై సమస్యల మధ్య నలిగిపోతున్న కుటుంబాన్ని సరైన దారిలో పెట్టి అందరికీ ఆనందాన్ని పంచి వెళ్ళిపోయింది. అను, ఈ తండ్రిని నువ్విప్పుడు నిజంగానే దూరం చేశావమ్మా.
మామయ్య, అను ఎక్కడున్నా మన గురించి తెలుసుకుంటుంది, మన గురించే ఆలోచిస్తుంది. మీరేం బాధపడకండి. బాధపడకుండా, భావోద్వేగానికి గురి కాకుండా ఎలా ఉండగలను అల్లుడు? అవునండి, అను మన నుంచి దూరం అయిందన్న బాధని నిజంగా తట్టుకోలేకపోతున్నాను. అల్లుడు గారు, ఒక నిమిషం, నేను వస్తాను. హాస్పిటల్కేగా వెళుతున్నారు? మీరెందుకులే మామయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఖాళీగా కూర్చోలేకపోతున్నాను. ఏమైంది మామయ్య? ఈ ఇంట్లో ఎటు చూసినా అను జ్ఞాపకాలే. ప్రతి క్షణం నా కూతురు నాకు గుర్తొస్తూనే ఉంది. తను గుర్తొస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. గుండెల్ని ఎవరో పట్టుకుని పిండేస్తున్నట్టుంది. తెలియని ఒక బాధ. అందుకే ఏదో ఒక పనిలో పడితే ఆ జ్ఞాపకాల నుంచి బయటపడచ్చు కదా. సరే మామయ్య, వెళ్దాం పదండి. పద. నానా, ఒక్క నిమిషం ఆగండి, కాఫీ తీసుకొస్తాను. ఒక్క నిమిషం. తాగాలని లేదమ్మా. నానా, మీకు కాఫీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అను అంత కాకపోయినా నేను బానే పెడతాను నాన్నా. అవునమ్మా, తను వెళ్ళిపోయి 6 నెలలు గడిచిపోయాయి. తన కోసం వెతకని చోటు లేదు, అడగని మనిషి లేడు. ఆరాలు తీసినా, ఎంత వెతికినా తన జాడ ఎక్కడా కనిపించలేదు. అను మన నుంచి దూరంగా ఎందుకు వెళ్ళాలనుకుందో, దానికి కారణం ఏమై ఉంటుందో నాకింతవరకు తెలియలేదు. అమ్మా, నాన్న, తాతయ్య, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. అమ్మా, నాకు ఒక డౌట్ వచ్చింది, అది అడుగుదామని వచ్చాను. నీకు డౌట్స్ కూడా వస్తాయా? వస్తాయిలే కానీ అడగని అమ్మా. సరే, ఏంటో అడుగు. నీకొచ్చిన అంత పెద్ద డౌట్. నాకిప్పుడు 10 years కదా. నేను కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 10 years కి ముందు ఎక్కడున్నానో చెప్పు. ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో చెప్పు. చెప్తాలే కానీ ముందు నువ్వు చెప్పమ్మా. 10 years బ్యాక్ నేను ఎక్కడున్నాను? 10 years బ్యాక్ ఎగ్జాక్ట్ గా నువ్వు నా కడుపులో ఉన్నావు. అప్పుడు నేను ప్రెగ్నెంట్. నాకు అప్పుడు 7th month. ఓ అవునా? మీ ఇద్దరికి ఒక నిజాన్ని చెప్పాలి. ఏంటండి ఆ నిజం? చెప్పండి. అల్లుడు గారు, దేని గురించి ఆ నిజం? అను గురించిన నిజం. అది మీరు నమ్ముతారో లేదో కూడా నాకు తెలీదు. మీరెప్పుడు అబద్ధం చెప్పరని మాకు తెలుసండి. మన నుంచి అను దూరంగా వెళ్ళడానికి, మనకి ఇన్నాళ్ళు కనిపించకుండా తిరగడానికి ఒక కారణం ఉంది. ఏంటండి ఆ కారణం? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అను ప్రెగ్నెంట్. అల్లుడు గారు, మీరు చెప్పేది నిజమా? లేదంటే వేరే ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు మాకు చెప్తున్నారా? చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు విని కాదు మామయ్య. నేను కళ్ళారా చూసిన వాస్తవాన్ని మీకు చెప్తున్నాను. అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. లేకపోతే అను ప్రెగ్నెంట్ ఏంటండి? ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయండి. సరే, మీరు చెప్పిందే కాసేపు వాస్తవం అనుకుందాం. చెవులతో విన్నది, కళ్ళతో చూసింది అబద్ధాలే. కానీ రిపోర్ట్స్ అబద్ధాలు చెప్పవు కదా. అక్షర, అను నీకు కిడ్నీ ఇచ్చినప్పుడు తను 3rd month ప్రెగ్నెంట్. తనకి మత్తు తక్కువ ఇవ్వడంతో అను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ విషయం డాక్టర్స్ అందరికీ, అలాగే లావణ్య కూడా తెలుసు. లావణ్యని ఆ టైంలో అను దగ్గరుండి చూసుకుంది.